తనుజ పవన్ కి ఒక ఫైట్ అయింది. దానికి సంబంధించిన వీడియో కూడా ప్లే చేశారు. పవన్ అమ్మాయి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ ఇచ్చింది అమ్మాయి. బట్ వీడియో చూసిన తర్వాత జస్ట్ ఇట్లా హ్యాండ్ తో ఇట్లా టచ్ చేశారు అంతే. అసలు అది మ్యాన్ హ్యాండ్లింగ్ కింద కానే కాదు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా పెద్ద వర్డ్. మామూలుగా ఇట్లా మూవ్ చేశాడు. దెన్ అమ్మాయి అంది అబ్బాయిని డీల్ చేస్తున్నట్టుగా డీల్ చేస్తున్నారేంటి, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి. అండ్ అది కూడా జోక్ గా కాదు. జోక్ గా అయితే గనక గేమ్ అయిన తర్వాత పవన్ తోటి నార్మల్ గా మాట్లాడొచ్చు, జోక్ గా అన్నాను అని. బట్ దాన్ని చాలా సీరియస్ గానే ఉంది అమ్మాయి. ఏమో నువ్వు నేను ఆపపోయి ఉంటే నిజంగానే పుష్ చేసే వాడివేమో, ఏమో నీకు ఆలోచన లేదు, బుర్ర లేదు అన్ని చాలా మాట్లాడింది. అండ్ సారీ వచ్చేసి నిన్న నాగార్జున గారు చెప్పిన తర్వాతే చాలా మాటలు మార్చేసింది అప్పటికప్పుడే. ఆయన కూడా ఎదురు చెప్పింది రైజింగ్ వాయిస్, అలా కాదు సార్ అని మళ్ళీ స్టార్ట్ చేసింది. వీడియో చూపించడానికి ముందు ఒకటి, మళ్ళీ చూపించిన తర్వాత ఒకటి. అప్పుడు కూడా ఉంది ఏమో నేను ఆపపోయి ఉంటే తను నిజంగానే పుష్ చేసేవాడేమో అని అనిపించింది నాకు అని. అలా కాదు తనుజ, ఒకసారి నింద వేస్తే అది పోదు. మరి డిమాండ్ పవర్ మీద నువ్వు అంతా నిందేశావు, ఆ నింద నిజం కాదని చెప్పడానికే వాళ్ళు ఈ వీడియో చూపించాను అని చెప్పి తనుజ చూపిస్తే అప్పటికప్పటికే ఫేస్ ఎన్ని కలర్స్ ఎన్ని చేంజెస్. అండ్ ఆ బాల్ గేమ్ లో తనుజ పవన్ ఎలా అయితే పుష్ చేసిందో అనేది దానికి కూడా ఒక వీడియో చూపించారు. అది చూసి అమ్మాయి వెంటనే లేదు లేదు నేను టచ్ చేశాను, అసలు తొయ్యలేదంటే తొయ్యలేదు వాదించింది అనమాట, పుష్ చేయలేదు అని అంది. సో పుష్ కి టచ్ కి డిఫరెన్స్ తెలిసిన వాళ్ళకి అక్కడ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది పవన్ ఏం చేశారు అన్నది. పవన్ కి రీతు ఇష్యూలో పవన్ ని చాలా సీరియస్ గా వార్నింగ్ అది ఇచ్చారు కదా. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్సే అయినా కూడా అదో పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అదే అప్పుడు నింద వచ్చిందని నిన్న తనుజ అట్లా ఎలిగేషన్ ఇచ్చింది పవన్ మీద. దాని మీద అంత సీరియస్ గా జరిగినట్టు అనిపిస్తుంది నాకు ఆర్గ్యుమెంట్. అదేదో కొంచెం లైట్ గా అయిపోయినట్టు అనిపించింది. అవును, అన్ని లైట్ గా చేసేసారు. ప్రతిదీ ఆవిడ తిట్టడం, మళ్ళీ సంజాయించడం, మళ్ళీ గట్టిగా వీడియోలు చూపించడం, మళ్ళీ బుజ్జిగించడం, ఇలా అంటే శుతిమెత్తగా కౌంటర్స్ ఇచ్చారు. ఆయన శుతిమెత్తగా క్లాస్ బీకినట్టే.